సమాజ్ పార్టీతో ఎన్టీఆర్ ఏంటి అనుకుంటున్నారా? ఇది నిజ జీవితంలో అనుకొని పొరపడకండి. ఆయన పార్టీలో చేరింది తన తరువాతి చిత్రం కోసం. ఎన్టీఆర్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం జై లవ్ కుశ. బాబీ దర్శకుడు. ఇటీవల విడుదలైన జై టీజర్ లో ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించి మెప్పించారు. కాగా ఈ సినిమా సెట్ లో తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో సమాజ్ పార్టీ బ్యానర్లపై ఎన్టీఆర్ ఫోటో కనిపిస్తోంది. సినిమాలో పార్టీ ప్రచారం షూట్ కోసం వాహనానికి బ్యానర్లు కట్టినట్లు తెలుస్తుంది. అంటే ఎన్టీఆర్ ఈ చిత్రంలో రాజకీయ నాయకుడిగా కూడా కనిపించబోతున్నారా అనే వ్యూహాగానాలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ నేపథ్యం కూడా ఉండడంతో ఎన్టీఆర్ పాత్ర ఇంకా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు చెబుతున్నారు. మరి అసలు విషయం ఏంటో చిత్ర బృందం చెప్పాక తెలుసుకోవాల్సిందే. ఎన్టీఆర్ ఈ చిత్రంలో 3 పాత్రల్లో నటిస్తున్నారు. రాశి ఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 21న జై లవ్ కుశ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాగిందేనా నువ్వా? గట్టిగా ఉంది కాబట్టి పెరుగు. అవి విరిగిపోయిన పాలు అలానే ఉంటాయి, కావాలంటే తాగి చూడు. మామ్స్ జస్ట్ గివ్ మీ సమ్ వాటర్ మిల్క్ రా, ఫుల్ హెడేక్ గా ఉంది. అబ్బా బావా నీకన్నా ఇదిగో తీసుకో.